ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఒక 300-400 సంవత్సరం గుడి. అయితే ఈ గుడి మొత్తం అడవి ఉండే అప్పుడు చిన్నగా ఉండే గుడి. అప్పటికి కూడా శివరాత్రి అయ్యేటప్పుడు ఎడ్ల బండ్లతోటి వస్తుండే, దర్శనాలు చేసుకుంటుండే. దర్శనం చేసి శివరాత్రికి వెళ్ళి అక్కడ కూడా ఒక్క పొద్దు ఉండి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్తుండే. ఈ యాప్రాల్, అమ్మగూడ, నిర్మల్ నగర్, ఓల్ సిటీ అక్కడి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుండే. ఇంకొకటి ఏంటంటే తాత ముత్తాతల నుంచి ఈ గుడి వెలిసింది. అప్పటి నుంచి పూజలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆషాఢం ఉండని ఆడి మాసం అంటాం మా తమిళ్లో మొన్న 17 తారీఖు ఆడి మాసం ఉండే. అప్పుడు కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తుండే, పూజలు అవుతుంది. అసాత్మతగా ఈ మన గుడికి ముంగట దారి ఉండే. ఈ దారిని మొత్తము కులగొట్టేశారు. ఇది ఎందుకు చేశారు? ఈ అమ్మవారికి దారి లేకుండా అడ్డుగోడ కట్టేశారు. చాలా ఇబ్బంది అవుతుంది. బోనాలు వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఎప్పుడు కట్టారా గోడ? ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఓపెన్ ఉండే, సడన్ గా ఇప్పుడు పిఎస్ వాళ్ళు కూడా ఉండే. పిఎస్ వాళ్ళు కూడా సహకరించిరా ఏంటి ఏమి అర్థమైతే లేదు. ధన కట్టేశారు. మాకు ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ ఉండి కూడా మాకు అప్పటికి అడిగినా నేను ఒక చిన్న గేటు మట్టుకన్నా వదలండి దారి అంటే వాళ్ళు బలవంతంగా కట్టేసి ఇంత భయభ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళకి ఏమొస్తుందో ఏమో. దేవుడు ఒక గుడిని దారి బంద్ చేయడము చాలా బాధ అనిపిస్తుంది మాకైతే. మా తమిళ్ పబ్లిక్ అయితే కనీసము 100 మంది వస్తూ ఉంటారు, పూజలు జరిపిస్తూ ఉంటారు. చాలా ఇబ్బంది పెడుతారు మమ్మల్ని. ఇప్పుడు బోనం కూడా గుడి ముందు నుంచి కాకుండా గుడి వెనక నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో గేట్ ఉండే, ముంగటి నుంచి చాలా పబ్లిక్ బోనాలు అంతా వస్తుండే. వాళ్ళకి ఏమైందో ఏందో కానీ వాళ్ళు సపరేట్గా ఇట్లా మాది మీది అని ఇట్లా చేస్తున్నారు. మీరు రావద్దు, ఈ దారికే రావద్దని ఒక విధంగా మాట్లాడుతున్నారు. మా కాస్ట్ ఫీలింగా ఏం ఫీలింగ్ వాళ్ళకి ఏం తెలియటం లేదు. దేని గురించి ఇట్లా మాకు రావద్దు అంటారు. పబ్లిక్ నడిచే ప్లేస్ని గోడ కట్టడం ఎంతవరకు న్యాయం అని నేను తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బోనాలు? ప్రతి సంవత్సరం బోనాలు అవుతుంది. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మా తమిళ వాళ్ళు కూడా పూజలు జరుగుతూ ఉంటుంది. ఆషాఢం 17 తారీఖు ఉండే. ఇప్పుడు ఆషాఢము అనేది తెలంగాణలో ఉంటుంది. మా దాంట్లోనేమో ఆడి మాసం అంటారు. ఆడి మాసం అనగానే మా వాళ్ళంతా పూజలకు వస్తూ ఉంటుంది. పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం పూజలే. మళ్ళీ 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి పూజలు జరుగుతూ ఉంటుంది. అలాంటి గుడికి అడ్డుగోడ పెట్టేసి ఇంత ఇబ్బంది పెడుతుంది. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా మాకు ఏంటంటే యథావిధిగా ఎట్లా ఉండే గేటు ఆ దారి ఉంటే చాలని అనిపిస్తుంది. మాకు ఈ ఇల్లు కట్టుకొని కాదు, మాకు బిల్డింగ్ కట్టుకొని కాదు, అమ్మవారి గురించే అడగదు. ఎవరి ప్లేస్ లో గోడ కట్టారు? అది గోడ ఓన్లీ వాటర్ ట్యాంక్ ఉండే. ఆ వాటర్ ట్యాంక్ కింద మనకు ఆవు ఉండే. ఆవు కూడా మొత్తం అది మీదికి వెళ్ళి పడి ఆవు కూడా చనిపోవడం జరిగింది. అప్పటికి కూడా కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చాము, ఇట్లా ప్రాబ్లం ఉంది కొంచెం చూడండి అని. అప్పుడు చైర్మన్ గిట్ట వచ్చి చూసారు, చేద్దామని పెండింగ్ పెట్టారు. ఇప్పుడు అది ఎవరు పట్టించుకున్నారు లేదు. ఇష్టంగా నడుస్తుంది. అవతల వెంచర్ లెక్క ఉంది కదా, పార్క్ టైప్ లో కట్టారు కదా. పార్క్ ఇప్పుడు ఏం లేకుండా ఇప్పుడే కావాలని వాంటర్లీ కట్టి పార్క్ పెట్టారు. మనకు గవర్నమెంట్ జాగా. ఇప్పుడు వాళ్ళు అడిగితే ఏమంటారు, మా కాలనీకి సంబంధించింది అంటారు. మా కాలనీకి సంబంధించింది ఉన్న అమ్మవారికి దారి అయితే ఉండాలి. గతంలో ఉండే గేట్ ఉండే, దారి ఉండే, అదే విధంగా ఉంటే బాగుంటుందని కోరిక. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఒక 300-400 సంవత్సరం గుడి. అయితే ఈ గుడి మొత్తం అడవి ఉండే అప్పుడు చిన్నగా ఉండే గుడి. అప్పటికి కూడా శివరాత్రి అయ్యేటప్పుడు ఎడ్ల బండ్లతోటి వస్తుండే, దర్శనాలు చేసుకుంటుండే. దర్శనం చేసి శివరాత్రికి వెళ్ళి అక్కడ కూడా ఒక్క పొద్దు ఉండి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్తుండే. ఈ యాప్రాల్, అమ్మగూడ, నిర్మల్ నగర్, ఓల్ సిటీ అక్కడి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుండే. ఇంకొకటి ఏంటంటే తాత ముత్తాతల నుంచి ఈ గుడి వెలిసింది.
అప్పటి నుంచి పూజలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆషాఢం ఉండని ఆడి మాసం అంటాం మా తమిళ్లో మొన్న 17 తారీఖు ఆడి మాసం ఉండే, అప్పుడు కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తుండే, పూజలు అవుతుంది. అసాత్మకంగా ఈ మన గుడికి ముంగట దారి ఉండే, ఈ దారిని మొత్తము కులగొట్టేశారు. ఇది ఎందుకు చేశారు? ఈ అమ్మవారికి దారి లేకుండా అడ్డుగోడ కట్టేశారు. చాలా ఇబ్బంది అవుతుంది. బోనాలు వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే. ఇది ఎంతవరకు న్యాయం? ఎప్పుడు కట్టారా గోడ అది? ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఓపెన్ ఉండే, సడన్ గా ఇప్పుడు పిఎస్ వాళ్ళు కూడా ఉండే, పిఎస్ వాళ్ళు కూడా సహకరించిరా ఏంటి ఏమి అర్థమైతే లేదు, ధన కట్టేశారు. మాకు ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ ఉండి కూడా మాకు అప్పటికి అడిగినా నేను, ఒక చిన్న గేట్ మట్టుకన్నా వదలండి దారి అంటే వాళ్ళు బలవంతంగా కట్టేసి ఇంత భయభ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళకి ఏమొస్తుందో ఏమో, దేవుడు ఒక గుడిని దారి బంద్ చేయడము చాలా బాధ అనిపిస్తుంది మాకైతే. మా తమిళ్ పబ్లిక్ అయితే కనీసము 100 మంది వస్తూ ఉంటారు, పూజలు జరిపిస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పెడుతారు మమ్మల్ని. ఇప్పుడు బోనం కూడా గుడి ముందు నుంచి కాకుండా గుడి వెనక నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో గేట్ ఉండే, ముంగటి నుంచి చాలా పబ్లిక్ బోనాలు అంతా వస్తుండే. వాళ్ళకి ఏమైందో ఏందో కానీ వాళ్ళు సపరేట్గా ఇట్లా మాది మీది అని ఇట్లా చేస్తున్నారు. మీరు రావద్దు, ఈ దారికే రావద్దని ఒక విధంగా మాట్లాడుతున్నారు. మా కాస్ట్ ఫీలింగా ఏం ఫీలింగ్ వాళ్ళకి ఏం తెలియటం లేదు. దేని గురించి ఇట్లా మాకు రావద్దు అంటారు. పబ్లిక్ నడిచే ప్లేస్ని గోడ కట్టడం ఎంతవరకు న్యాయం అని నేను తెలియజేసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బోనాలు పెడుతున్నారు? ప్రతి సంవత్సరం బోనాలు అవుతుంది. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మా తమిళ వాళ్ళు కూడా పూజలు జరుగుతూ ఉంటుంది. ఆషాఢం 17 తారీఖు ఉండే. ఇప్పుడు ఆషాఢము అనేది తెలంగాణలో ఉంటుంది, మా దాంట్లోనేమో ఆడి మాసం అంటారు. ఆడి మాసం అనగానే మా వాళ్ళంతా పూజలకు వస్తూ ఉంటుంది, పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం పూజలే, మళ్ళీ 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి పూజలు జరుగుతూ ఉంటుంది. అలాంటి గుడికి అడ్డుగోడ పెట్టేసి ఇంత ఇబ్బంది పెడుతుంది. ఓకే. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా మాకు ఏంటంటే యథావిధిగా ఎట్లా ఉండే గేటు, ఆ దారి ఉంటే చాలని అనిపిస్తుంది. మాకు ఈ ఇల్లు కట్టుకొని కాదు, మాకు బిల్డింగ్ కట్టుకొని కాదు, అమ్మవారి గురించే అడగదు. అది ఎవరి ప్లేస్ లో గోడ కట్టారు? అది గోడ ఓన్లీ వాటర్ ట్యాంక్ ఉండే, ఆ వాటర్ ట్యాంక్ కింద మనకు ఆవు ఉండే, ఆవు కూడా మొత్తం అది మీదికి వెళ్ళి పడి ఆవు కూడా చనిపోవడం జరిగింది. అప్పటికి కూడా కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చాము, ఇట్లా ప్రాబ్లం ఉంది కొంచెం చూడండి అని. అప్పుడు చైర్మన్ గిట్ట వచ్చి చూసారు, చేద్దామని పెండింగ్ పెట్టారు. ఇప్పుడు అది ఎవరు పట్టించుకున్నారు లేదు, ఇష్టంగా నడుస్తుంది. అది అవతల వెంచర్ లెక్క ఉంది కదా, ఏదో పార్క్ టైప్ లో కట్టారు కదా. పార్క్ ఇప్పుడు ఏం లేకుండా ఇప్పుడే కావాలని వాంటర్లీ కట్టి పార్క్ పెట్టారు. మనకు గవర్నమెంట్ జాగా అది. ఇప్పుడు వాళ్ళు అడిగితే ఏమంటారు, మా కాలనీకి సంబంధించింది అంటారు. మా కాలనీకి సంబంధించింది ఉన్న అమ్మవారికి దారి అయితే ఉండాలి. గతంలో ఉండే గేట్ ఉండే, దారి ఉండే, అదే విధంగా ఉంటే బాగుంటుందని కోరిక.